సరి అయిన ఏకాగ్రత, రైట్ మైండ్ఫుల్నెస్. బుద్ధుడు ధర్మాన్ని ఇలా ప్రవచించాడు: ధర్మం అన్నది అత్యుత్తమమైన చిట్ట చివరి విషయమే సత్యం. దీనిని ప్రత్యక్షంగా చూడవచ్చు, కాలముతో పని లేనిది వెలికి తీసి చూడవచ్చు మరియు ఆచరించవచ్చు. అది ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటుంది, మనలోనే అంతర్ముఖంగా ఉంటుంది. ధర్మం అన్నది అత్యుత్తమమైన సత్యము. మీరు ఏదైతే ఏ పని చేస్తున్నారో, ఏ విషయాలైతే మీరు చూస్తున్నారో ధర్మముతో ఉన్నప్పుడు అదే సత్యము. ఎప్పుడైతే మీరు ఆ ధర్మం తప్పుతారో సత్యానికి దూరం అయిపోతారు. చేయాల్సిన పని, ఉదాహరణకి ఒక 50,000 రూపాయలు జీతం తీసుకునే వ్యక్తి దానికి తగుమైన పనే చెయ్యాలి. 50,000 రూపాయలంత పని న్యాయంగా చెయ్యాలి. అలా కాకుండా 8 గంటల పని 4-5 గంటలే చేసి 3 గంటలు పని చేయలేదనుకోండి, అక్కడ ధర్మం తప్పినప్పుడు, ఉద్యోగ ధర్మం తప్పినట్లు. ఆ ఉద్యోగ ధర్మం ఎప్పుడైతే తప్పుతారో సత్యానికి దూరం అయిపోతారు. ఏ విషయమైనా సరే, శరీర ధర్మము, ఉద్యోగ ధర్మము, మన వాతావరణానికి సంబంధించిన ధర్మము, ప్రతి దాంట్లోనూ ధర్మం అనేది ఉంది. ధర్మం అంటే ఏదో కాదు, మీకు వచ్చే అనుభవము, మీ నిత్య జీవితంలో మీరు ఎదుర్కొనేది మీకు వచ్చే అనుభవమే ధర్మం అంటే, ఇంకేం కాదు. ఎప్పుడైతే మీకు ధర్మము తెలుస్తుంది, లోపల అంతర్ముఖంగా మీకు ఒక ధర్మం అనేది ఉంటుంది, అది మీ కాన్షియస్ హెచ్చరిస్తూ ఉంటుంది, మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది మీరు ధర్మం తప్పుతున్నారు, లేకపోతే కరెక్ట్గా లేవు అని. ఎప్పుడైతే మనము ఆ కాన్షియస్తో ఏకీభవించి సరిగా పనులు చేసుకుంటూ పోతామో అప్పుడు మనం సత్యానికి దగ్గరగా ఉంటాము. ఎప్పుడైతే ధర్మంతో ప్రవర్తిస్తామో అదే సత్యము, ఇంకేం కాదు. ఆ ధర్మము అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏదైనా సరే, శరీర ధర్మము, శరీర ధర్మానికి అంటే ఏంటి? ఇప్పుడు మనము ఆకలి అవుతోంది, కొంచెం అన్నం పెట్టాలి. ఇది అన్నగత శరీరం కాబట్టి అన్నమయ కోసం ఇది పైనుండే లేయర్ భౌతిక శరీరంలో. లేకపోతే ఏమవుతుంది? సరిగా పనిచేయలేదు. ఎలాగంటే ఉదాహరణకి బుద్ధుడి ధ్యానం చేస్తున్నప్పుడు 6 సంవత్సరాలు కఠోర పరిశ్రమ చేశాడు. ఎప్పుడు తను బయటకు వచ్చేసి సాధన వెతుకుతూ చాలామంది గురువుల దగ్గర చేరాడు. వాళ్ళు చెప్పిందంతా నేర్చుకున్నాడు. అక్కడ నంబర్ 1గా వచ్చాడు. కానీ ఆ కాలంలో వాళ్ళు తెలుసుకున్నది అంతా ఈయనకు నేర్పించారు. నేర్పించిన తర్వాత ఈయనకు సాటిస్ఫాక్షన్ లేదు, తన ప్రశ్నలకు సమాధానం లేదు. ఎందుకు? తన రాజ్యంలో అందరూ రోగాలతో, జబ్బులతో చనిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిలకు నేను సమాధానం తెలుసుకోవాలి అని బయటకు వచ్చేసాడు కదా. చేస్తున్నాడు కానీ తృప్తి లేదు. తృప్తి లేకుండా వాళ్ళ గురువులు ఈయనకు, నువ్వు చాలా అత్యున్నతమైన స్థితిలో ఉన్నావు, నువ్వు మాతో కలిసి ఈ గురుకులాన్ని మనం స్థాపిస్తాము అంటే ఆయన ఏం చెప్తాడు? ఒక గుడ్డివాడికి దారి చూపలేడు, కాబట్టి నాకు నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే వరకు నేను నా శోధన ఉండనే ఉంటుంది, నేను ఆగను అని చెప్పి థ్యాంక్స్ చెప్పి వచ్చేస్తాడు. వచ్చేసి అందరూ ఏం చెప్తారు? అప్పటి కాలంలో ఏమనుకునే వాళ్ళంటే, ఈ శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దీన్ని పోషించాల్సిన అవసరం లేదు, దీనికి అన్నీ మెరుగులు దిద్దాల్సిన అవసరం లేదు అని తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఈ భౌతిక శరీరానికి. అందుకు ఆయన కూడా ఏం చేశాడంటే, ఒక రోజుకి ఒకే ఒక గింజ ఆహారం తీసుకొని సాధన చేశాడు. ఒకే ఒక గింజ. అప్పటికి ఎలా అయిపోయిందంటే బుద్ధుడి పరిస్థితి, భిక్షాటన లేదు, ఏమీ లేదు, ఒకే ఒక గింజ ఏది దొరికితే అది తినడం, సాధన చేయడం.
శరీరం అంతా వేలబడిపోయింది, జుట్టంతా ఊడిపోయింది, ఎముకలు బయటపడ్డాయి, కడుపు వీపు కంటకు పోయింది, ఏమీ లేదు. అప్పుడు తనకి ఒక అశరీరవాణిలాగా దేవతలు మాట్లాడుకోవడం వినిపించిందంట. ఇంకొంచెం సేపు ఉంటే గౌతముడు ప్రాణాలు వదిలేస్తాడు, ఇంకా సాధనలో వెనక్కి పడిపోతున్నాడు, సాధన కు అతను శరీరం సహకరించడం లేదు అని విన్నాడంట. అప్పుడు ఎందుకంటే ఎంతలా కఠోర పరిశ్రమ అంటే గాలి బంధించడం, గాలి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ముక్కుల ద్వారా, చెవుల ద్వారా, కళ్ళ ద్వారా ఎక్కడెక్కడైతే గాలి పోయి వస్తుందో అక్కడంతా బంధించడం, ఆహారాన్ని బంధించేశారు, గాలిని బంధించేశారు. ఇలా గాలిని బంధించినప్పుడు ఏం జరిగింది, అది గాలి లోపలికి బయటికి వస్తూ ఉండాలి కదా, ఆ కడుపులో ఆ విపరీతమైన వేడికి అది ఎలాగో ఒకలాగా బయటకు వచ్చేయాలి. అది ఇంకా బ్రహ్మరంధ్రం గుండా తొలుచుకొని వచ్చేస్తుందేమో అన్నంత బాధ. కానీ సమాధానాలు అయితే దొరకలే. అప్పుడు అనిపించిందంట దేవతలు ఇలా మాట్లాడుకోవడం విని, ఏమని, అవును ఈ శరీరం ఉంటే కదా సాధన, శరీరం లేకపోతే ఏం సాధన చేస్తాం. ఇది మనకి ఒక వెహికల్, ఒక సాధనం, బండి ఇది ఒకటి, దీన్ని బాగా చూసుకుంటే కదా, బాగా మంచిగా దీన్ని పోషిస్తే కదా ఇది సహకరించేది అని తెలుసుకున్నాడంట. అవును ఇది చేస్తూనే తప్పు, మనం ఈ శరీరం బాగుంటే కదా ఏదైనా సాధన, ఎందుకు నేను దీన్ని పట్టుకోలేకపోతున్నాను అంటే మనస్సు అంతా ఈ బాధల మీదే కాన్సన్ట్రేట్ అవుతోంది. శరీరంలో జరిగే బాధల మీద, విపరీతమైన నొప్పి, ఆకలి, ఇవన్నీ సాటిస్ఫై కాకపోతే, శరీర ధర్మాన్ని పాటించకపోతే జ్ఞానము రాదు అని తెలుసుకున్నాడు. ఇప్పుడు అంతఃపురంలో భోగాలు అనుభవిస్తున్నప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి, గత జన్మల ప్రభావం వల్ల అనుకుందాం వచ్చాయి, కానీ ఇప్పుడు వచ్చాయి. అప్పుడు ఎటువంటి సాధన లేకుండా అత్యంత ఉన్న భోగలాలసులైనప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్లు వచ్చాయి. ఇప్పుడు కూడా అసలు అన్నం లేకుండా ఏం లేకుండా విపరీతంగా శరీరాన్ని సృష్టించుకున్నప్పుడు కూడా కొన్ని ఎక్స్పీరియన్స్లు వచ్చాయి. అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది, ఏం తేడా లేదు. అప్పుడు వయసు లేదు, ఇప్పుడు కొద్దిగా వయసు వచ్చింది, అంతే తేడా. ఏమి కామన్గా ఉంది అప్పటికి ఇప్పటికి మనకు అని చూద్దాం. శ్వాసను గమనించి చూద్దాం, ఇదే బయటికి లోపలికి తిరుగుతుండేది, ఇదేమన్నా చెబుతుందేమో అని అప్పుడు శ్వాసను గమనించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఒక 3 వేళ భిక్ష తీసుకొని అన్నం తింటూ సాధన చేస్తూ ఒకసారి ఇలా అనిపించింది, శ్వాసను గమనిస్తే సరిపోతుంది. అలా శ్వాసను గమనించడం మొదలుపెట్టాడు. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా, మనం అందరం అనుకున్నాం కదా ఆ శరీరానికి పోషణ అవసరం లేదు అని, కానీ వీడు మాత్రము ఈ ఆహారానికి అలవాటు పడిపోయాడు, కోరికలకు అలవాటు పడిపోతున్నాడు, వీడితో మనకు అవసరం లేదని వదిలేసిపోయారు ఫ్రెండ్స్ అంతా. అలా ఎప్పుడైతే బుద్ధుడు తెలుసుకున్నాడో ఈ శరీరము అవసరము, దీని ధర్మం కూడా మనము పాటించాలి, మనకు కావాల్సింది వైరాగ్యం కాదు వైభోగం, హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉంటావు, కడుపులో ఆకలి నకనకాలు ఆడుతుంటే నీకు ఒక కామెడీ సినిమా పెడితే చూస్తారా? వాడు మీ ఫ్రెండ్ ఎంతసేపు చాలా బాగుంది చూడు చూడు మళ్ళీ తినొచ్చులే అంటే ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. ఫస్ట్ కడుపు నింపుకోవాలి కదా. అది ఏది మనకు అవసరమో ఫస్ట్ అది మనము తెలుసుకోవాలి. అందుకే శరీరాన్ని కూడా పోషించాలి. మనకు పోషణ అవసరం లేదు అని దీన్ని ఎట్లా అంటే అట్లా ఎండకు గాలికి వదిలేసి పట్టించుకోకుండా ఉండడం, అవసరం లేకుండా ఉండడం అనేది చేయకుండా మనకు లోపల ఇప్పుడు రోజు మీరు
ఎంతో కాస్ట్లీ బట్టలు కట్టుకోండి, నగలు పెట్టుకోండి, లేకపోతే బాగా దీన్ని ఒక 10 మార్లు స్నానం చేయండి, అది కాదు. మెయిన్ ఇంపార్టెంట్ మెయింటెనెన్స్. దీన్ని ఎలా మనము వాడుకుంటే అది మనము చెప్పిన మాట వింటుంది. ఆ ధర్మంని, ఆ శరీర ధర్మాన్ని కూడా మనము పాటించాలి. ఏదానికైనా సరే ఒక ధర్మం ఉంటుంది, దానికి అనుగుణంగా మనము ఉండాలి. ఎప్పుడైతే అనుగుణంగా ఉంటామో మంచి రిజల్ట్స్ వస్తాయి. వ్యతిరేకంగా ఉంటే ఆ రిజల్ట్స్ని మనము ఎదుర్కోవాల్సిందే. ఆ దానిలో వచ్చే వ్యతిరేకతను మనము స్వీకరించాల్సిందే. ఎప్పుడైతే ఈ ధర్మాలను మనం పాటిస్తామో, సత్యానికి దగ్గరగా ఉంటాము, ఆ ధర్మం అనేది మీకు లోపల అంతర్ముఖంగా ఉంది, దాన్ని గమనించండి, పాటించండి అంటాడు బుద్ధుడు. ధర్మం అన్నది ఎక్కడో దూరంగా నిగూఢంగా లేదు. ధర్మం అంటే భౌతిక జీవితంలో మనకు వచ్చే అనుభవాలే. ఇప్పుడు ఇదే ఉదాహరణ తీసుకుందాం. మీరు శరీర పోషణ అవసరం లేదు అనుకుని ఏదో ఎప్పుడో తినడం, ఎప్పుడో పడుకోవడం, ఎప్పుడో స్నానాలు చేయడం ఇలా చేశారనుకోండి, అది మీకు సహకరించలేదు. ఏమొస్తుంది? మీకు జబ్బులు చేస్తాయి. మీరు బాగా చూసుకుంటే మంచిది, మీకు కూడా ధ్యానం చేయడానికి, ఎరుకతో ఉండడానికి అన్నిటికీ సహకరిస్తుంది. బాగా చూసుకోలేకపోతే జబ్బులు వస్తాయి కదా. మీరు ఎప్పుడైతే ధర్మం తప్పుతారో, దీన్ని సరిగా చూసుకోకపోతే మీకు ఏం ఎక్స్పీరియన్స్ వస్తుంది? మీకు జబ్బులు అనే ఎక్స్పీరియన్స్లు వస్తాయి. ఏదైనా సరే అదే మీకు వచ్చే అనుభవం అంటే అదే, ఏదో కాదు. నిత్య జీవితంలో మీకు వచ్చే అనుభవాలే ధర్మం అంటే. మీరు ఎక్కడ ధర్మం తప్పారు, ఎక్కడ సరిగా లేరు అని చూసుకోవడానికి వచ్చే ఎక్స్పీరియన్సెసే ధర్మం అంటే. మీరు లోపల నుంచి మీకు ఒక మెసేజ్, మీరు వీళ్ళతో సరిగా ఉండట్లేదు, బాగా ఉండడానికి ప్రయత్నించండి అని వచ్చిందనుకోండి, దాన్ని మీరు తీసుకోలేదు అంటే అక్కడ ధర్మంతో లేరు మీరు అని. అంటే అది చెప్తోంది లోపల నుంచి. మనకు కూడా తెలుసు మీరు ధర్మంతో లేరు, స్నేహధర్మంతో లేరు, పక్క వాళ్ళతో అని చెప్తూ ఉంటుంది. మీరు పాటిస్తే కరెక్ట్గా ఉంటుంది. పాటించకపోతే ఏమవుతుంది? వచ్చే అనుభవం వ్యతిరేకమైన అనుభవాన్ని ఎదుర్కోవాలి. పాటిస్తే మంచి అనుభవాన్ని ఎదుర్కోవాలి. అదే అనుభవం అంటే. ధర్మంతో మనం ఉన్నప్పుడే, ఇప్పుడు ఏదో మనకు కనిపించారు, మాస్టర్లు కనిపించారు, అది జరిగింది, ఆస్ట్రల్ ట్రావెల్ జరిగింది, అవి కాదు. నిత్య జీవితంలో మనము ఏవైతే తీసుకుంటామో, ఎదుర్కొంటామో, ధర్మం అంటే మనము రోజువారీ జీవితంలో ఎదుర్కొనే అనుభవాలే. పాళీ భాషలో సతి అంటే ఎరుక, సరి అయిన ఎరుక లేదా ధ్యాస అనగా ఎల్లప్పుడూ మనము చేసే పని మీద ధ్యాస లేదా ఎరుకతో ఉండడమే సరి అయిన ఏకాగ్రత. మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో అదే సాధన, అదే ఏకాగ్రత. ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో అదే ధ్యానం. ఈ విషయం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఎరుకతో పనిచేయడము, ప్రేమతో పనిచేయడము. ఎప్పుడైతే ఎరుకతో మనము చేసే పని మీద శ్రద్ధతో, ఎరుకతో పనిచేస్తుంటామో అప్పుడు ఆ పని అరగంట చేసే పని 20 నిమిషాల్లోనే అయిపోతుంది. చాలా ఫాస్ట్గా చేసుకోగలుగుతాం, టైం సేవ్ చేసుకుంటాం. ఆ పని చాలా బాగా వస్తుంది కూడా. గమనించండి, మీరు చేసే పని మీద వేరే ఇతర ఆలోచనలు లేకుండా చేసే పని మీద టోటల్గా మీ కాన్సన్ట్రేషన్ పెడితే, శ్రద్ధతో చేస్తే, ఎరుకతో చేస్తే ఆ పని రిజల్ట్స్ అంత బాగుంటుంది. ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో అప్పుడు మనకు లోపల బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎప్పుడైతే మనము ఎరుకతో ఉంటామో, అవేర్నెస్తో ఉంటామో, శ్రద్ధతో మనం చేసే పని మీద ప్రజెంట్లో ఉంటామో అప్పుడు లోపల ఏం మార్పులు జరుగుతున్నాయి శరీరంలో గమనించవచ్చు. లోపల మనసులో ఏవైనా అనవసరపు ఆలోచనలు వస్తున్నాయా గమనించవచ్చు. అవి బయట ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అది గమనించవచ్చు. అదే మనం తెలుసుకోవాల్సింది అంతే. అదే జ్ఞానం అంటే. ఎలా ఇప్పుడు ఈ ఆలోచనలు ఇలా వస్తున్నాయి నాకు,
ఎలా ఇప్పుడు నాకు చాలా వస్తాయి అలాంటివి. ఇప్పుడు మామూలుగా ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. వంట చేస్తుంటాము, ఏదో బంగాళదుంపదే పొటాటో తరిగి తిరుమాదేశామనుకోండి, దానికి తిరుమా తర్వాత పసుపు ఉప్పు వేస్తాం కదా. ఒక్కొక్క ముక్కను తీసి అద్దె పసుపు ఉప్పు వేస్తామా, అన్నింటికి కలిపి అలా వేసేస్తామా? అన్నింటికి వేస్తాం కదా, ఊరికి అలా చల్లేస్తాం. మరి ప్రతి ముక్క ఎలా తీసుకుంటుంది పసుపు ఉప్పు? దానికి ఆ శక్తి అంటే అది మనమేం సపరేట్గా ప్రతి దెబ్బకు వేయం, అంతా కలిసి వేసేస్తాం. అలా మనం కూడా మనము పసుపు ఉప్పు లాగా అలా ఉన్నాం అనుకోండి, మన చుట్టూ ఉండే వాతావరణం, మన చుట్టూ ఉండే వాళ్ళంతా తీసుకుంటారు. మీరు సపరేట్గా వాళ్ళని వెళ్ళి టచ్ చేసి చెప్పాల్సిన అవసరమే లేదు. మీ ఆరాలోకి ఎవరు వస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు. మీ ఆరాలోకి ఎవరు వస్తారో వాళ్ళు ప్రేమతో ఉంటారు. వాళ్ళు ఎంతన్నా కోపంతో అసహనంతో ఉండనండి, మీరు ఒక్క నిమిషము వాళ్ళ దగ్గర ప్రేమతో శాంతితో ఉన్నారనుకోండి, సహనంతో ఉన్నారనుకోండి, ఒక నిమిషం తర్వాత వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటల్లోనే మార్పు తెలుస్తుంది మనకి. మీరు ఎప్పుడైతే ఎరుకతో గమనికతో పనులు చేస్తూ 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 పోతారో ఇలాంటి సందేశాలు మీకు వస్తాయి. అది మీరు అర్థం చేసుకోండి. అదే ఇంకేమి పెద్ద పెద్ద ఉపనిషత్తులు వేదాలు చదవాల్సిన అవసరం లేదు, చిన్నవి అర్థం చేసుకోండి అంతే. మనం ఎప్పుడైతే ప్రేమతో అందరి పట్ల సహనంతో ఉంటామో వాళ్ళు కూడా మన ఆహారాలు వచ్చేపాటికి అలా మారిపోతారు. వాళ్ళు కోపంతో ఉన్నారని ఆ కోపం మనము తీసుకుంటే ఏమవుతుంది, మనం కూడా కోపంతోనే రియాక్ట్ అవుతాం. అలా కాకుండా దాన్ని లోపలికి తీసుకోకుండా ఫస్ట్ మనము ఎరుకతో ఉండి వదిలేసాం. ఒక నిమిషాన్ని వదిలేసిన తర్వాత ఆరా అంటే నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అది. ఆ విద్యుదయస్కాంత శక్తిలోకి మనం ఎవరైతే సాధనతో ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ శక్తి కలిగిన వాళ్ళని సులభంగా అట్రాక్ట్ చేస్తారు, సులభంగా వాళ్ళు అందులో ఉంటారు. చూడండి, కొంతమందితో మాట్లాడినప్పుడు మీ మనసులో హ్యాపీగా అనిపిస్తుంది, హాయిగా ఉంటుంది. కొంతమందితో మాట్లాడినప్పుడు చికాకుగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళ ఆరాధన. అలా మనం కూడా డెవలప్ అవ్వాలి. ఎవరితో అయినా ప్రశాంతంగా మాట్లాడడం, హ్యాపీగా మాట్లాడడం. వాళ్ళతో ఒక్క నిమిషం ఆగి మనం మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మన ఆరాలోకి వచ్చిన వాళ్ళు మెల్లిమెల్లిగా మారుతారు. అదే ఇప్పుడు అంటారు కదా, ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందని. అలా మనం ఎలా ఉంటామో మన చుట్టూ వాతావరణం అలా పెరుగుతుంది. మన ఇంట్లో మన చుట్టూ ఉండేవాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు. అది ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? దూడ కూడా చేలోనే మేస్తుంది. అంతే, ఇంకేం లేదు. మనము కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కరెక్ట్గా ఉంటారు. మనము పెద్దవాళ్ళని గౌరవించకుండా, లేకపోతే అత్తగారు మామగారిని తిడుతూ, లేకపోతే విసుక్కుంటూ, బంధుత్వాలు వద్దనుకుంటూ ఉంటే మన పిల్లలు కూడా రేపొద్దున మనకు అట్లాంటి ట్రీట్మెంటే ఇస్తారు. సహజం అది. మనమైతే ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటామో అప్పుడు మనకి ఫ్యూచర్ గురించి అంటే రేపొద్దున మన పిల్లలు చూస్తారా లేదా అనుకుంటుంటారు కదా చాలామంది. అలాంటిది ఉండదు. అదే చెప్పింది, ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేదు, ఆ దూడ కూడా పొలంలోనే మేస్తుంది. అలా ఎప్పుడైతే మనమే ఎగ్జాంపుల్స్ పిల్లలకు చూడండి, చిన్నపిల్లలు అమ్మ వంటింట్లో 4 ఏళ్ళు 3 ఏళ్ల పిల్లలు వంటింట్లో ఉంటే పిల్లలు వంటింట్లో ఉంటారు, అమ్మ బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో ఉంటారు, హాల్లో ఉంటే హాల్లో ఉంటారు. ఎందుకు? రోల్ మోడల్. తల్లి ఫస్ట్ రోల్ మోడల్, తండ్రి ఇంకో రోల్ మోడల్, స్కూల్కి వెళ్తే టీచర్ రోల్ మోడల్. వాళ్ళకు ఊహ తెలిసే వరకు, వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ 12 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చే వరకు పేరెంట్స్ టీచర్సే రోల్ మోడల్.
మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు ఆటోమేటిక్గా కరెక్ట్గా ఉంటారు. ఇప్పుడు మనం ఇంట్లో ఎవరిని పట్టించుకోకుండా అత్తగారు మామగారు అత్తగారు మామగారు కాదు, తల్లిదండ్రులను ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. మేము అక్కడ సూళ్ళూరుపేటలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి అండి, ఆ అమ్మాయి ఎవరిని రానిచ్చేది కాదు. అలా వాళ్ళని కూడా రానియని వాళ్ళని కూడా ఉన్నారు. ఎప్పుడైతే మనము మనము డెవలప్ చేసుకుంటూ పోతామో వాళ్ళకు కూడా అలాంటి వాతావరణం అబ్బుతుంది. లేకుండా మనము వదిలేసామనుకోండి, ద్వేషంతో కోపంతో అవసరం లేదు వాళ్ళు మనకు అడ్డము అనుకొని గెంటేస్తే ఏమవుతుంది, రేపొద్దున మనం కూడా అదే వాట్ యూ సో దట్ యూ రీప్. రేపొద్దున మీరు కూడా అలాంటిదే ఫేస్ చేయాలి. మీరు ఇప్పుడు అలాంటి పనులు చేసి మీరేదో సేవా కార్యక్రమాలు లేకపోతే అనాథ శరణాలయాలకి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడాలు, బర్త్డేలకు పార్టీలకు అక్కడ వెళ్ళి సెలబ్రేట్ చేయడాలు, వృద్ధాశ్రమాలకు డబ్బులు డొనేట్ చేయడాలు, సేవ అని పోయి వాళ్లకు హెల్ప్ చేయడాలు చేస్తే ఏం ప్రయోజనం? ఇంట్లో ఉండే వాళ్లకు సేవ చేస్తే చాలు. ఎందుకు సేవ అనేది ఎక్కడో బయటికి పోయి చేయాల్సిన అవసరం లే. ఇంట్లో వాళ్ళను మీరు ఎందుకు ఎన్నుకున్నారు? ఒక తల్లిదండ్రిగా, ఒక అత్తగారు మామగారుగా, ఆడపడుచులుగా మీరే ఎన్నుకున్నారు కదా. ఇక్కడ వీళ్ళని వదిలేసి ఎక్కడో వెళ్ళి చేయడం ఏంటి అసలు? ఎదురుగా ఉండే వీళ్ళని చేస్తే ఆ సేవ కోసమే మీరు వీళ్ళని ఎన్నుకున్నారు, ఇక్కడ చేయండి. ఇది వదిలేసి ఎక్కడో వెళ్ళి సేవ చేస్తానడంలో అసలు అర్థం లేదు. ఇక్కడ దాటాలి కర్మలు, ఎక్కడో కాదు. మొదట టీచర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, గురువులందరూ మనకు మన తల్లి రూపంలో, తండ్రి రూపంలో, అత్తగారు మామగారు, భార్య భర్త ఆడపడుచు, ఈ రూపంలో ఎంతోమందిని టీచర్లను తెచ్చుకున్నాం మనం. వీళ్ళని దాటాలి ముందు. ఎక్కడా సేవ చేయక్కర్లే మీరు. ఫస్ట్ ఇది ఆలోచన మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో, సేవ మన మీద ఫస్ట్ ఏ విషయమైనా ఇక్కడి నుంచే మొదలవ్వాలి కదా. అది కూడా ఇంటి నుంచే మొదలవ్వాలి. సేవ కూడా ఎక్కడో వెళ్ళి చేయడం కాదు, ఎక్కడో వెళ్ళి 1 లక్ష రూపాయల దానం ఇవ్వడం కాదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కడుపు నిండా అన్నం పెడితే చాలు. ఆ పేరు కోసం, ప్రతిష్ట కోసము ఆ అన్నదానాలు చేయక్కర్లేదు నన్ను అడిగితే. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏ మెతుకు లాల్చకుండా ఎక్కడో మీరు డొనేషన్స్ ఇచ్చారనుకోండి, ఆ ఫలితం అంతే ఉంటుంది, లేదని కాదు. అదే అన్నది, వాట్ యూ సో దట్ యూ రీప్. మీరు ఎప్పుడైతే అది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని మీరు పనులు చేస్తారో మీకు లోపల నుంచి సరి అయిన ఇన్ఫర్మేషన్ మీకు అందించబడుతుంది. మీరు ధర్మ మార్గంలో ఉన్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటూ పోవచ్చు. మీరు చేసే నిత్యము పనులలో మీకు ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి చాలా చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి. ఎప్పుడైతే మీరు దానిని పట్టుకుంటారో ఇంకా మనకు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లే, ఎటువంటి గైడ్ లైన్స్ అక్కర్లే, మనం ముందుకెళ్ళొచ్చు. ఇలా సాధన చేయగా ఎల్లప్పుడూ వర్తమానంలో ఉండడం, ఇలా సాధన చేయగా మనసు ఎప్పుడు ఎరుకతో వర్తమానంలోనూ ప్రశాంతంగాను నిష్కపటంగాను మరియు జాగ్రత్తతోనూ ఉంటూ పరిశీలనాత్మకంగా ఉంటుంది. ఎప్పుడు ప్రజెంట్లో ఉండి ఎరుకతో ఉండి సాధన చేస్తూ ఉంటే ఏమవుతుంది? నిష్కపటంగా ఎటువంటి అనవసర విషయాలు, నెగిటివ్ థాట్స్ లేకుండా అవి వస్తూనే ప్రశాంతంగా ఎలా ఉండాలి, లేకపోతే మనము అధర్మంగా ఉన్నామా, ఆనందంగా ఎందుకు లేము, వర్తమానంలో ఎందుకు లేము, ఇలాంటివి ప్రతి విషయము మనకి లోపల నుండి ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. దానిలో అది కూడా ఎరుకతో ఉంటేనే ఇన్ఫర్మేషన్ వస్తోంది అని మీరు ఎరుకతో ఉంటే ఇన్ఫర్మేషన్ పట్టుకుంటారు, ఎరుకతో లేకపోతే పట్టుకోలేదు, తీసుకోలేదు. దాన్ని ప్రతిదాన్ని అంతే. ఎరుక మనం ఎప్పుడు వస్తుంది ఇన్ఫర్మేషను? మీరు ప్రజెంట్లో ఉన్నప్పుడు. ప్రజెంట్ అంటే నథింగ్ బట్ ఎరుకతో ఉండడం, వర్తమానంలో ఉండడం, చేస్తూ ఉండే పని మీద శ్రద్ధతో, ప్రేమతో ఏ పని చేసినా మీరు అంతే శ్రద్ధతో చేస్తూ ఉంటే ఆ రిజల్ట్స్ అంత బాగా ఉంటాయి.
ఏ విషయంలోనైనా ఎటువంటి అభిప్రాయానికి రాకుండా వాటిని విని తీసుకొని వదిలేస్తూ పోవాలి. జడ్జిమెంటల్గా లేకుండా, తీర్పులు ఏం చెప్పకుండా వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉంటారు అని కాకుండా మనము ఏ విషయాలనైనా ఇలా తీసుకోవడం, వినడం, నచ్చితే మాట్లాడడం, లేకపోతే వదిలేయడం మనకు అనవసరం అనుకొని ఇది బ్యాక్గ్రౌండ్లో మీరు ఎప్పుడు అనుకుంటూ ఉండండి, ఇలాంటివి నాకు ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడతాయా, నా దగ్గరికి రావాలి, లేకపోతే వద్దు అంటే అలానే జరుగుతుంది. మనకు అనవసరం అనుకుంటే అవి రాను కూడా రావు మన దగ్గరికి. కాబట్టి ఫస్ట్ మనము ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, ఒక ఎక్స్పీరియన్స్ విన్నారు, వేరెవరో చెప్పింది, నచ్చితే వినండి, గుర్తుపెట్టుకోండి, నచ్చలేదా వదిలేయండి. ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు ఎందుకు వినాలి అని నేను అనుకుంటానంటే, మీ దాకా వచ్చింది అంటే అది మీకు ఆల్రెడీ రాబోయే ప్రశ్నకు సమాధానం వచ్చింది, అది మీకు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది, మీకు కాకుండా మీ ద్వారా ఇంకొకరికి. కాబట్టి ఏదైనా చులకనగా చూడద్దు, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని జడ్జిమెంటల్గా లేకుండా, అంటే ఒక తీర్పులు చెప్పకుండా మీరు ప్రతిదాన్ని అంగీకరించండి, యాక్సెప్ట్ చేయండి, ప్రతిదాన్ని తీసుకోండి. ఎప్పుడైతే మనము ప్రతిదాన్ని వెరీ గుడ్, కరెక్ట్, వాళ్ళ యాంగిల్లో, వాళ్ళ ఎనర్జీకి, వాళ్ళ ఫ్రీక్వెన్సీకి అది రైట్ అని వదిలేయడమే. ఏ విషయంలోనైనా ఎటువంటి అభిప్రాయానికి రాకుండా విని వాటిని తీసుకుని వదిలేస్తూ పోవాలి. జరుగుతున్నవన్నీ మరియు తెలుసుకుంటున్నవన్నీ అలా సంభవిస్తున్నాయంతే. జరుగుతుండేటివి ఏ విషయమైనా, ఏ పనైనా, ఏ సంఘటన అయినా, ఏదైనా అలా సంభవిస్తున్నాయంతే అని మనము సాక్షిభూతంగా ఉండడం నేర్చుకోవాలి. ఒక 6 నెలల క్రితం ఇలా కరోనా వస్తుంది, ఇలా లాక్డౌన్ వస్తుంది, ఇలా స్తంభించిపోతుందని ఎవరు అనుకోలేదు కదా. వచ్చింది, యాక్సెప్ట్ చేయడం. మనం వెళ్ళి ఆపం ఆ కరోనాని, నువ్వేం పని చేయక అని ఆపలేం కదా, దాని పని అది చేసుకుంటూ పోతుంది. సాక్షిభూతంగా ఉండడం, ప్రతి న్యూస్ చూడడం, ఎవరు ఇటలీలో ఎంతమంది చనిపోయారు, జర్మనీలో ఎంతమంది చనిపోయారు, అమెరికాలో ఎంతమంది చనిపోయారు, అన్ని డేటా తీసుకొని వేరే ఏం చేస్తారు మీరు? ఏది ఆపలేం మనము. ఎవరు ఎలా డిజైన్ చేసుకున్నారో అలా ఉండడం. ఎందుకు? మనకు తెలుసు కాబట్టి. అది తెలియని వాళ్ళని మనం కూడా ఏం చేయలేము, వదిలేయడమే. వాళ్ళు అలా న్యూస్లు చూసి అలా ఉన్నారు, భయంతో ఉన్నారు, అది కూడా వదిలేయడమే. వాళ్ళు భయాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, మనము ధైర్యాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అది తేడా. ఎప్పుడైతే ధైర్యాన్ని సెలెక్ట్ చేసుకుంటే మన డిజైన్ ప్రకారం మనం ఉంటాం. ఎవరైతే భయాన్ని సెలెక్ట్ చేసుకొని, న్యూస్ని సెలెక్ట్ చేసుకొని ఉంటారో వాళ్ళ డిజైన్ ప్రకారం వాళ్ళు అలా ఉంటారు. జీవితం శాశ్వతం కాదని, అన్నీ అశాశ్వతాలేని, సత్యజ్ఞానం ఒకటే శాశ్వతమని తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే ఇలా ఎక్స్పీరియన్సెస్ పొందుతూ పోతామో అప్పుడు మనము ఈ జీవితం అంటే ఏవైతే మనము నేర్చుకోవడానికి వచ్చామో అవి నేర్చుకుంటూ పోతామో అప్పుడు ఏమవుతుంది, మెల్లిమెల్లిగా మనకు అర్థమైపోతుంది ఈ శరీరం శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు, పునరపజననం పునర్మరణం జరుగుతూనే ఉంటుంది. ఈ జీవిత కాలంలో ఎంత తొందరగా మనము రియలైజ్ అయ్యి ఎంత తొందరగా అన్ని నేర్చుకుంటామో, వంట పట్టించుకుంటామో, ఆచరణ చేస్తామో అప్పుడు మనకు భయం అనేది లేకుండా ముందుకు ఆధ్యాత్మికంగా పోతాము. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే విన్నవి ఈ సత్యంతో కూడిన విషయాలు, ధర్మంతో కూడిన విషయాలు ఆచరించాలి. ఎప్పుడైతే ఆచరణ లేకుండా భజనానందంలాగా వినేసి మీది మీకే మాది మాకే అనుకుంటే రిజల్ట్స్ కూడా అంతే ఉంటుంది. ఎప్పుడైతే ఆచరిస్తారో దానికి తగుమైన రిజల్ట్స్ మీరు పొందుతారు. ఆచరణ లేని వాళ్ళకి అనుభవాలు రావు. అనుభవం అంటే జీవితంలో మనం పొందే ఎక్స్పీరియన్సెస్ ఇలాంటివే. దాన్ని పట్టుకొని చూడండి, మీ చిన్న విషయం కూడా ఎంతో జ్ఞానంగా తెలుస్తుంది.
ఎరుక అన్నది మనం చేయబోయే ప్రతి విషయానికి మూలం లేదా పునాది. ఇది మనస్సును ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంచుతూ గతం తాలూకా భయాలు, ద్వేషాలు మరియు జ్ఞాపకాలలోకి జారిపోకుండా ఉంచుతుంది. ఎరుక లేని మనసు గుమ్మడికాయతో పోల్చవచ్చు. మనము ఎరుకతో ఉంటే ఖచ్చితంగా గతంలో ఏ భయాలు, ద్వేషాలు అవి ఉన్నాయో అవి పట్టించుకోకుండా ఉంటాము. అవి గుర్తురావు ప్రజెంట్లో ఉంటే. ఎప్పుడైతే మనం ప్రజెంట్లో లేకుండా గతంలో ఉన్నప్పుడు, భవిష్యత్తులో ఉన్నప్పుడు ఈ ఆందోళన, భయము, ద్వేషము ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి. మనం ఎప్పుడైతే ప్రజెంట్లో ఉంటామో గతానికి సంబంధించిన భయాలు, ద్వేషాలు జ్ఞాపకాలలోకి వెనక్కి పడిపోకుండా ఉంటుంది ఎరుకతో ఉంటే, ప్రజెంట్లో ఉంటే. ఎప్పుడైతే మనం ప్రజెంట్లో ఉంటామో అప్పుడు ఇలాంటివి ఏవి లేకుండా ఉంటాయి. ఎరుకతో ఉండే మనస్సుని, ఎరుకతో లేని మనస్సుని గుమ్మడికాయతో పోల్చవచ్చు. ఆ గుమ్మడికాయ ఎంతలా ఉన్నా కూడా నీళ్ళలో ఇస్తే తేలుతుంది. ఎరుకతో ఉండే మనస్సును చిన్న రాయితో పోల్చవచ్చు. ఇలా అది నీళ్ళలోకి వేయంగానే దాని గమ్యం దానికి తెలుసు కాబట్టి టక్మని అక్కడికి చేరిపోతుంది. ఎరుకతో లేని మనస్సు ఎలా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ, చూడండి ఎంత బాగా. ఎరుకతో లేని మనసు ఎల్లప్పుడూ నీటి మీద తేలుతూ ఊగిసలాడుతూ ఉంటుంది. ఎరుకతో లేని మనసు భవిష్యత్తులోకో లేకపోతే గతంలోకో ఇట్లా ఇట్లా ఊగిసలాడుతూ ఉంటుంది. ఎరుక కలిగిన మనస్సుని ఒక రాయితో పోల్చవచ్చు. నీటిలోకి రాయి వదిలితే తన గమ్యం తెలుసు కావున నీటిలోకి మునిగిపోయి నెమ్మదిగా అక్కడికి చేరుతుంది. మీరు గుమ్మడిగా ఇంతలా ఉంది అని అనుకోవాల్సిన అవసరం లే. అది ఇలా అలా ఊగుతూ నీళ్ళలో వేయంగానే ఇలా అలా ఊగిసలాడుతూ ఉంటుందే కానీ ఎరుక లేని మనస్సులాగా బరువుగా అక్కడ ఎటువంటి ఫలితం లేదు. కానీ ఎరుక కలిగిన మనస్సు చిన్న రాయితో పోల్చొచ్చు. అది నీళ్ళలోకి వెయ్యంగానే తన గమ్యం తెలుసుకొని ఆ స్థానానికి చేరిపోతుంది. ఆ చిన్నగా మనము ఆ ఎరుక అనే దాన్ని పట్టుకుంటే, ఆ ప్రజెంట్ మూమెంట్లో అనే దాన్ని పట్టుకుంటే, అంత చిన్నదాన్ని మనం పట్టుకుంటే చాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అది ఎరుక అన్నది చాలా బలమైనది. అది మనస్సును పక్కదారులు పట్టకుండా మనస్సు లోతుల్లోకి పోయి తన గమ్యం చేరేదాకా పనిచేస్తుంది. అది ప్రశాంతతను మరియు జ్ఞానాన్ని చేకూరుస్తుంది. మీరు ఎప్పుడైతే ఎరుకతో ఉంటారో అప్పుడు మీకు అందించవలసిన జ్ఞానం అందించబడుతుంది. ఎరుకతో లేకపోతే ఏమవుతుంది? లాజికల్ మైండ్తో మీరు ఆలోచన చేస్తారు. ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది కరెక్టా కాదా, తప్పేమో, మనం సరిగా వినలేదేమో అని ఊగిసలాట, అనుమానం, ప్రశాంతంగా లేకుండా పోవడం ఇవన్నీ వస్తాయి. మీరు ఎప్పుడైతే ఎరుకతో ఉంటారో, ఎరుకతో ఉన్నప్పుడు మీకు ఎలాంటి జ్ఞానమైనా ఏదైనా వచ్చినా అది తీసేసుకుంటారు. తీసేసుకొని అందులో లాజికల్ మైండ్ లేకుండా ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి దాన్ని అమలుపరుస్తారు. అది మీకు అనవసరం అనుకుంటే, మీకు అది కరెక్ట్ కాదు అనుకుంటే అది మీ దగ్గరికి రాను కూడా రాదు. మీకు ఏది అవసరమో అదే వస్తుంది. ఎటువంటి మీరు మీ సాధనకి లేకపోతే మీ ఆధ్యాత్మిక ప్రగతికి, స్పిరిచువల్ గ్రోత్కి ఏదైతే మీకు అవసరమో అది మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే అది మీరు అనుకుంటారో అది మాత్రమే వచ్చినప్పుడు దాన్ని తీసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు. అలా లేకుండా ఉంటే ప్రతిదాన్ని తీసుకోవడం, దాన్ని అలాజికల్గా ఆలోచించడం, లేకపోతే ప్రతి దాంట్లోనూ అనుమానము, భయము, ఇంక ఇవన్నీ వస్తాయి ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో గతం తాలూకా విషయాలలోకి వెళ్ళిపోము. భవిష్యత్ అంటే భయం ఉండదు. ఒక రకమైన స్థితప్రజ్ఞత్వం లాంటిది వచ్చేస్తుంది ఎరుకతో ఉంటే.
అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే అది వచ్చింది, అనవసరమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది, చూస్తాం, అవసరం లేదు పక్కన పెట్టేస్తాం అంతే. ఇది ఎందుకు వచ్చింది, నేను ఏమన్నా అవుతానేమో, ఇలాంటి ఆలోచనలు అనవసరం. ఇంకా ఆందోళన కలిగించే విషయాలు అనవసరం. ప్రజెంట్లో ఉన్నప్పుడు అవి రావు కూడా రావు. ఎరుక అన్నది 4 స్థితులలో గమనించవచ్చు. మొదటిది శరీర స్థితి, కాయానుపස්සన. రెండవది భావనా స్థితి, మనస్సు స్థితి. మూడవది బుద్ధి స్థితి. నాలుగవది అత్యుత్తమమైన స్థితి, చైతన్య స్థితి అని బుద్ధుడు ప్రవచించేవాడు. ఈ ఎరుక అనేది 4 విషయాల్లో మనము ఎలా గమనించవచ్చు అంటే శరీర స్థితి, మనస్సు స్థితి, బుద్ధి స్థితి, చైతన్య స్థితి. అంటే మనము ఎరుకలో అంటే ధ్యానం చేసేటప్పుడు అవేర్నెస్లో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు శరీరంలో కాయానుపස්සన అంటారు. అంటే శరీరంలో హీలింగ్ జరుగుతుంది. తర్వాత మనసుకు సంబంధించిన భయాలు, ఆందోళనలు అవన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత మంచి నిర్ణయాలు తీసుకొని బుద్ధి పెరుగుతుంది. తర్వాత మనము మన కాన్షియస్తో, మన చైతన్యంతో కనెక్ట్ అయ్యే అవేర్నెస్ మనకు పెరుగుతుంది. అది కాన్షియస్ అంటే మీరు ఆత్మ అన్న అనుకోండి, చైతన్యం అన్న అనుకోండి, లేకపోతే ఒక ఎక్స్టర్నల్ ఎనర్జీ చైతన్యం ఏదైనా అనుకోండి, మన సోల్ అనుకోండి, ఏదైనా సరే ఒక జ్ఞానముకు సంపాదించే అలాంటి ఎనర్జీ సిస్టంతో మనము కనెక్ట్ అవుతాము. అది శరీర స్థితిలో కాయానుపස්සన స్థితి, శ్వాసను గమనిస్తూ ఉంటే ఆ ధ్యాన సాధన ఎరుకతో ఉండడానికి మూలమవుతుంది. మనం ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తూ ఉంటామో, కళ్ళు మూసుకునే కాదు కళ్ళు తెరుచుకొని కూడా అది ప్రజెంట్లో ఉండేదానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే మీరు అలా కళ్ళు తెరుచుకొని కూడా లేదు కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నా కూడా మీ శరీరము కాయానుపස්සన అంటే శరీర స్థితి బాగుపడడం మొదలవుతుంది. శ్వాసను గమనిస్తున్నంతసేపు మనం వర్తమానంలో ఉంటాము. ఏం చేస్తాం, ధ్యానంలో కూడా శ్వాసను గమనిస్తూ ఉంటాం. ఆలోచనలు వస్తే మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ శ్వాసను గమనిస్తాం, అంటే మళ్ళీ ప్రజెంట్లోకి వస్తాం. ఏదో గతం తాలూకా ఆలోచనలు వచ్చాయి, వదిలేయడం, మళ్ళీ ప్రజెంట్లోకి రావడం. ఫ్యూచర్ తాలూకా ఆలోచనలు వచ్చాయి, వదిలేయడం, మళ్ళీ ప్రజెంట్లోకి రావడం. అలా చేస్తూ ఉంటాం. అలా ఎప్పుడైతే మీరు ఒక స్థిత ప్రజ్ఞత్వాన్ని అంటే ఆలోచనారహిత స్థితిని మీరు పొందినప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ తీసుకుంటారు. అప్పుడు కాయానుపස්සన అంటే శరీరం హీల్ అవుతుంది. అప్పుడు ఎరుకతో చైతన్యంతో ఉంటాం. శరీర స్థితులైన కూర్చోవడం, నిలబడడం, నడవటం మరియు పడుకోవడంలో కూడా ఎరుకతో ఉండాలి. ఏ పని చేసినా ఎరుక, తిన్నా, పడుకున్నా, కూర్చున్నా, నిలబడినా, ఏ పని చేసినా ఎరుక. ఎప్పుడైతే అలా ప్రతి విషయంలో ప్రతి నిమిషము ఎరుకతో ఉంటే మనకు ఎనర్జీ లాస్ అనేది ఉండదు. మనం ఏం పనులు చేస్తున్నాం, ఎలా చేస్తున్నామా అన్న విషయాలు మనకు అవగతమవుతాయి. కరెక్ట్గా చేస్తున్నామా, పొరపాటు చేస్తున్నామా అన్న ఎరుకతో మనము ఆటోమేటిక్గా మనం చేసే తప్పులు మనకు తెలిసిపోతాయి. మనము ఏదో ధ్యాసలో ఉండి పనులు చేస్తే అవి కరెక్ట్గా రావు. ఏదైనా సరే దాని మీద కాన్సన్ట్రేషన్తో ఎరుకతో ఎప్పుడైతే పనులు చేస్తూ పోతామో రిజల్ట్స్ కరెక్ట్గా ఉంటాయి. ఇంకా భయపడాల్సిన అవసరం ఉండదు. అందుకే ప్రజెంట్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఎరుక. అప్పుడు మనం శరీరం కాదు, మనలో శరీరం ఒక భాగం అని తెలుసుకుంటాం. అలా మనం ప్రతి పని ఎరుకతో ఉండడం కూడా సాధ్యమే. ఎప్పుడైతే మనము ఫస్ట్ ఈ శరీరంకు సంబంధించింది నడవడం, కూర్చోవడం, పడుకోవడం, ఈ శరీరంతో ఏ పని చేసినా మీరు ఎరుకతో ఉన్నప్పుడు చేస్తూ ఉంటే, ఎరుకతో చేస్తూ ఉంటే ఇలా సాధన తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత మీరు చైతన్యాన్ని గుర్తిస్తారు. మీరు ఉండే ఎనర్జీ సిస్టమ్ని మీరు గమనిస్తారు. ఈ శరీరము
ఒక ఎనర్జీ సిస్టంతో నడపబడుతోంది. ఈ శరీరము ఒక చైతన్య శక్తితో మనము పనిచేయిస్తున్నాము. కాబట్టి శరీరము మనలో ఒక భాగం, మనమే శరీరం కాదు అని అవగతమవుతుంది. రాను 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 ఎప్పుడైతే మనం చేసే పనులలో కూడా ఎరుకతో ఉంటే, శరీరంతో చేసే పనులు, నడవడం, బయటికి వెళ్ళడం, ఏదో ఒక టీవీ చూడడం, ఏదైనా సరే చేస్తూ చేస్తూ పోతుంటే చివరికి ఏమవుతుంది, ప్రతి విషయాలు ఇది మనకు అవసరమా, అవసరం లేదా, ఇలా మనము మెల్లిమెల్లిగా అనవసరమైన విషయాలు వదిలేస్తాం, అవసరమైనవి పట్టుకుంటాం. ఆ అవసరమైనప్పుడు ఏమవుతుందంటే ఇలా చేస్తూ పోతే మనలో శరీరం ఒక భాగం, మనమే శరీరం కాదు అన్న విషయము తెలుసుకుంటాము. ఇలా మనం ప్రతి పనిలో ఎరుకతో ఉండడమే ధ్యానము. ఏ పని చేసినా ఎరుకతో చేయడమే ధ్యానము. అంతేగాని కళ్ళు మూసుకొని ఒకవైపు కూర్చోవడము, ఇది అంటే చాలామంది గంటలు గంటలు చేయాలి, అది కరెక్టే. ఈ ఎనర్జీ సిస్టమ్కి అది అవసరం లేదు. అది తర్వాత ఏవైనా పనులు ఉంటాయి, అది వదిలేసి కళ్ళు మూసుకొని కూర్చోవడం, అది కాదు, కరెక్ట్ కాదు. భౌతికమైన విషయాల్లో మీరు చేయాల్సినవన్నీ చేసేసి మిగిలిన సమయంలో కళ్ళు మూసుకొని కూర్చోనడానికి వీలైతేనే చెయ్యండి. లేకపోతే ప్రతి పనిని ప్రేమతో ఎరుకతో చేస్తే అదే ధ్యానము. అలాంటప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే మీరు 1 గంట కూర్చుంటారు, 2 గంటలు కూర్చుంటారు, 10 గంటలు కూర్చుంటారు. 24 గంటలు ధ్యానం చేసేది కరెక్టా ఎరుకతో? ఒక 3 గంటలు చేసేది కరెక్టా? ఫస్ట్ ధ్యానం నేర్చుకున్న కొత్తల్లో మన శరీరము మనస్సు ఒకవైపు ఉండాలి కాబట్టి అలా కూర్చోబెట్టాలి. ఇంకా టెక్నిక్ తెలిసిన తర్వాత, శ్వాసను గమనించడమే ప్రతి పనిలో అని తెలిసిన తర్వాత 24 గంటలు ఆ పనిలో ఉండొచ్చు మనం. అంటే 24 గంటలు ధ్యాన సాధన. భావనలు లేదా మనసులో నుండి ఉత్పన్నమయ్యే ఆలోచనలు, భావతరంగాలు, ఇవి 3 రకాలుగా ఉంటాయి. మనలో కాయానుపసన అంటే శరీరానికి సంబంధించిన హీలింగ్ అవి జరుగుతాయి. తర్వాత మనస్సులో సంబంధించిన ఆలోచనలు ఎలా వస్తాయి, మనసులో మనకి అనవసరమైన ఆలోచనలు రాకుండా, మనసులో మనకి ఏవి అవసరమైతే అదే కావాలి అని అనుకుంటే అది ఎలా ఉంటుంది చూద్దాం. ఇవి మనకు వచ్చే ఆలోచనలు 3 రకాలుగా ఉంటాయి. 1 సంతోషంతో కూడుకున్నవి, 2 వేదన లేదా దుఃఖంతో కూడుకున్నవి, 3వది తటస్థంగా ఉంటాయి. కొన్ని ఆలోచనలు, భావనలేమో ఎమోషన్స్ అంటారు కదా, అవి కొన్ని బాధతో ఉంటాయి, కొన్ని సంతోషంతో ఉంటాయి, కొన్ని ఏవి ఉండదు, బాధ ఉండదు, సంతోషం ఉండదు, ఒక ఆలోచన అంతే. అలా 3 రకాలుగా ఉంటాయి. ఈ భావనా ప్రపంచం మనతో వేరుగా లేదు. ఈ భావనా ప్రపంచం ఏదైతే మనస్సు నుండి వస్తాయో ఈ ఆలోచనలు, భావనలు, ఇవి మన శరీరం నుంచి కానీ మన నుండి వేరుగా లేవు. అవన్నీ కలిస్తేనే మనం కదా, అంటే మనలోనే పుడుతున్నాయి ఆ భావనలు, మనమే ఆ భావనలు. కాబట్టి దానిలను గమనించుకోవాలి, ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి అనేవి. భావనలు మానసిక స్థితి మీద ఆధారపడి ఎరుక లేదా చైతన్య స్థితికి వచ్చి పంచేంద్రియాల ద్వారా బయటకు వ్యక్తమవుతాయి. ఈ భావన దేనితో కలిసి ఉంది అన్నది మెదడు ద్వారా సంకేతాలను అందుకొని ఆయా ఇంద్రియాల ద్వారా బయటకు వ్యక్తమవుతాయి. ఎప్పుడైతే మనకు ఈ భావనలు వస్తాయో, సంతోషం కలిగిండే భావనలు అనుకోండి, ఏదైనా ఒక విషయాన్ని చూసి సంతోషపడ్డాం, కళ్ళ ద్వారా ఆ సందేశాలు మెదటికి అందించబడి సంతోషము అనే కెమికల్స్ మనలో ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి మనం సంతోషం ఫీల్ అవుతాం. దుఃఖం అనుకోండి, దుఃఖం అనే కెమికల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మెదడు ద్వారా అది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అలా సంతోషం కానీ బాధ కానీ ఏది తటస్థంగా ఉండే విషయాలన్నీ మనకు ఈ పంచేంద్రియాల ద్వారా మెదడుకు పంపించబడి మళ్ళీ
మనకు అటువంటి ఫీలింగ్స్ను మనలో జనరేట్ చేస్తాయి, ఉత్పత్తి చేస్తాయి. అలా జరుగుతూ ఉంటుంది. మనకు ఆహ్లాదకరమైన లేదా సంతోషంతో ఉన్న భావనలు వ్యక్తమైనప్పుడు వాటి తాలూకా పరిస్థితులను అలాగే గుర్తుపెట్టుకుని వాటికి అతుక్కుపోయి అలాంటి స్థితులను కోరుకుంటాం. మనకు సంతోషమైనవి, ఇష్టమైనవి వచ్చినప్పుడు అవి గుర్తుపెట్టుకొని అవే పదే 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 కావాలి అని అనుకుంటుంటాం. ఆ స్థితిలోనే ఉండాలి, ఆ గతంలో ఆ విషయాలలోనే మనము ఉండాలి అని ప్రతిసారి దాన్నే కోరుకుంటూ ఉంటుంది మనస్సు. మీకు ఆహ్లాదకరమైనవి, ఇష్టమైనవి, సంతోషమైనవి. కానీ బాధాకరమైన స్థితి ఎదురైనప్పుడు బాధ, దుఃఖము, భయము, ద్వేషము మొదలైన భావనలు వెలికి వచ్చి ఆ స్థితిని ఎదుర్కోవడానికి సుముఖంగా లేక వాటిని తప్పించుకో చూస్తాం. మనకిష్టం లేని విషయాలు, దుఃఖపరిచేవి, బాధలు పెట్టేవి, ద్వేషంతో ఉండినవి, కోపం వచ్చేవి, ఇలాంటి విషయాలను మనము అంగీకరించం, తీసుకోం, దానిలను అవాయిడ్ చేస్తాం, పక్కకు వెళ్ళిపోతాం, దానిలను యాక్సెప్ట్ చేయం, దానిని తప్పించుకో చూస్తాం. ఏదైనా కోపం వచ్చింది, బాధ వచ్చింది, అక్కడ వదిలేసేసి బయటికి వెళ్ళిపోవడం, లేదా సినిమాలు పోవడం, లేకపోతే టీవీ చూడడం, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఇలా. అంతేకాని ఆ కోపము, దుఃఖము, భయము, బాధలను మనము తప్పించుకో చూస్తాము. ఆ సమస్య తీరకపోతే మళ్ళీ అదే సమస్య మళ్ళీ మనకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయండి. మనస్సు కదా ఇక్కడ చెప్తోంది ఇది దుఃఖము, ఇది బాధ అని. అసలు ఆ మనస్సే లేకుండా ఉంటే ఇంత తతంగం అంతా ఉండదు. మీరు దుఃఖము లేదు, బాధ లేదు, ఒక ఇన్ఫర్మేషన్ అంతే. ఆ స్థితిని మనం చేరుకోవాలి. ఆనందం అనే స్థితిని, అన్నీ ఒకటే, ఏదైనా ఒకటే అన్న స్థితికి వచ్చినప్పుడు దుఃఖము లేదు, బాధ లేదు. యాంగిల్ ఆఫ్ పర్సెప్షన్, మీ దృష్టికోణం, అది మీరు దుఃఖంతో చూస్తున్నారా, బాధతో, సంతోషంతో చూస్తున్నారా, మీదే. కాబట్టి అలాంటి స్థితిని పదే 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 మనము అలవాటు చేసుకుంటూ మనము మనస్సుకు చెప్పుకుంటూ, అంటే ఆ స్థితిని దాటడమే జ్ఞానోదయం. అంటే తటస్థంగా ఉన్న భావనలు వచ్చినప్పుడు వాటిని గుర్తించము, లేదా వాటిని హామీ లేని, నమ్మకం లేని ఆలోచనలని, వాటిని భ్రాంతి కింద చేర్చి అణచివేస్తాం. కొన్ని భావనలు వస్తాయి తటస్థంగా ఉండేవి, అంటే ఇట్లా కోపము ఉండదు, భయము ఉండదు, బాధ ఉండదు, సంతోషము కాదు, బాధ కాదు. అటువంటి వచ్చినప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇయ్యం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిట్టారు, లేకపోతే ఎవరన్నా చనిపోయారు, అక్కడికి వెళ్తారనుకోండి. వెళ్ళినప్పుడు మీకు లోపల నుంచి ఏమొస్తుంది, చావన్నది సహజము, వాళ్ళకు కొంచెం ముందు వచ్చింది అలా అనిపిస్తుంది. దాన్ని పట్టుకోకుండా ఏం చేస్తారు, అందరూ బాధపడుతుంటే మనం బాధపడతాం, అందరూ తిట్టుకుంటుంటే వీళ్ళు అలానే, వాడు అలా ఉన్నాడు, అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, వీడు మంచివాడు కాదు అని అనుకుంటుంటే అక్కడ వింటుంది మనసు, అవును వీనికి ఇట్లాంటి సావే రావాలి, అట్లా అనిపిస్తుంది. అంటే ఎక్కడ పోతే అక్కడ మిళితమైపోతుంది. మొదట వచ్చిన ఆ స్థితప్రజ్ఞత్వం అనే ప్లెయిన్గా ఉండే ఆలోచనని, తటస్థంగా ఉండే ఆలోచనలు తీసుకోవట్లే. ఎప్పుడైతే మనము ఇలా తటస్థంగా లేని ఆలోచనలను వదిలేస్తామో, దానిల వల్ల ఏమీ లాభం లేదు అని అనుకొని వదిలేస్తామో, అవి రావు. ఇంకా తర్వాత ఇలానే కోరుకుంటుంది, ఇలా కోరుకుంటోంది మనసు, దుఃఖపడడానికి, సంతోషపడడానికి, ఏదో వినడానికి. అంటే ఇంకా జడ్జిమెంటల్గా ఉన్నాము, లేకపోతే అహంతో ఉన్నాము, ఐడెంటిటీ కోరుకుంటున్నాము, ఇలా వస్తాయన్నమాట. దానిని ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటూ ఉంటామో, ఇప్పుడు ఎవరైనా చనిపోయారు, మీకు అలా అనిపించింది, ఇది సహజం, మరణం ఎవరికన్నా ఒకరికి ముందు ఒకరికి వెనక వస్తుంది అని అనిపించింది. దాన్ని పట్టుకొని వీలైతే వాళ్ళను ఓదార్చండి, ఓ 2 నిమిషాలు ఉండండి, ఆత్మకు చెప్పండి, నాయన పైలోకాల్లో అందరూ ఉంటారు, అక్కడికి చేరుకో, ఇక్కడ ఏం లేదు, భూమి మీద నీవు ఇంకా శరీరం వదిలేసావు, నీ ప్రయాణం నువ్వు చెయ్యి, ఆల్ ద బెస్ట్ అని చెప్పి వచ్చేయడం. ఇలా మనము ఆ స్థితప్రజ్ఞత్వం చేరుకోవడానికి మనము ప్రయత్నించాలి.
సంతోషమైన భావనలు కోరికలను రేకెత్తిస్తాయి. దుఃఖకర భావనలు పరిస్థితులను ఎదుర్కోకుండా నివారిస్తాయి. తటస్థంగా ఉన్న భావనలను భ్రమలో పడేస్తాయి. సంతోషకరమైన భావనలు కోరికలు రేకెత్తిస్తాయి. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో చూసినవన్నీ కావాలనుకుంటాం, ఏమేమో చేసేయాలనుకుంటాం, కోరికలు ఎక్కువైపోతాయి. దుఃఖంగా వస్తే అవాయిడ్ చేసేస్తాం, పట్టించుకోమని వద్దనుకునేస్తాం. తటస్థంగా వస్తే ఏంటి ఇలా వస్తుంది, ఇది కరెక్టా, నేను తప్ప ఆలోచిస్తున్నానా అని భ్రమలో పడిపోతాం. ఏదొచ్చినా కష్టమే. మనకు స్థితప్రజ్ఞత్వం లేనప్పుడు ఏదొచ్చినా కష్టమే. ఫస్ట్ మనము ఒక మంచి స్థితిలోకి ఎరుకలో ఉంటే ఇవన్నీ సులభంగా మనము హ్యాండిల్ చేస్తాం, ఇది సులభంగా తీసుకోగలుగుతాం, సులభంగా దానిని మనము అర్థం చేసుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తాం. ఈ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఎరుకతో ఉండి ఏది సంతోషం ఎలా ఉండాలి, ఏది దుఃఖం ఎలా ఉండాలి, తటస్థ స్థితిలో ఉన్నప్పుడు భ్రాంతిలోకి తీసుకుపోయే ఆలోచనలు ఏవి అని ఎరుకతో ఉండి నిర్ణయించుకోవాలి. ఇలా 3 రకాల భావనలు వస్తాయి. ఏవి, ఏ పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు అంటే ఏది సంతోషం ఎలా ఉండాలి. సంతోషం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏమని చెప్పుకున్నాం, కోరికలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. అంటే కోరికలు ఉన్నాయి అంటే అది సంతోషం ఉన్నప్పుడు, కోరికలు ఎక్కువగా వస్తున్నాయి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. పరిశీలించి అంటే ఎరుకతో దాన్ని చూడండి. సంతోషమైన భావనలు వచ్చినప్పుడు, కోరికలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, ఆ కోరికలు రాకుండా అంటే వస్తున్నాయి, నాకు ఎటువంటి కోరికలు వస్తున్నాయి అన్న దానిలను మీరు గమనించండి. ఎప్పుడైతే మనము అటువంటి భావనలు గమనిస్తామో అంటే ఎరుకతో ఉండడం, ఆ సంతోషము ఓకే ఉంది, రైట్, దాన్ని యాక్సెప్ట్ చేయండి, ఆనందించండి. తర్వాత ఆ కోరికల వలలో పడిపోకుండా జాగ్రత్త పడండి, ఎరుకతో ఉండండి. ఎప్పుడైతే అది తెలుసుకుంటామో మనకు పదే పదే ఆ కోరికలు ఉత్పత్తి అవ్వడము, లేకపోతే దాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో ఆ ఉత్పత్తి అయ్యే కోరికలు అంటే ఆ జనరేట్ అయ్యే కోరికలన్నీ మెల్లిగా ఆగిపోతాయి. మనము తటస్థ స్థితిలో ఎరుకతో సాక్షిభూతంగా ఉన్నప్పుడు అవి ఆగిపోతాయి. ఏది దుఃఖం ఎలా ఉండాలి, దుఃఖం కలిగింది ఎలా ఉండాలి, ఎందుకు వచ్చింది దుఃఖము అని ఎరుకతో, అసలు నేను దీన్ని ఎందుకు దుఃఖం అనుకుంటున్నాను, అలా ఎప్పుడైతే ఎరుకతో దాన్ని మనం కొద్దిగా గమనిస్తామో అప్పుడు ఆ దుఃఖం అనేది రాదు. ఎప్పుడైతే ఆ దుఃఖం ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు వస్తుంది దుఃఖము, కోరికలు ఉంటే దుఃఖం వస్తుంది. ఎటువంటి కోరికలు ఉన్నాయి గమనించుకోండి. ఎప్పుడైతే మనం అలా గమనిస్తూ ఉంటామో, ఎరుకతో ఉంటామో, ఎరుక స్థితిలో మనము ఏదాన్నైనా, శరీరాన్నైనా, మనస్సునైనా, బుద్ధినైనా, దేన్నైనా సరే గమనిస్తూ ఉంటే అవి ఆగిపోతాయి. తటస్థ స్థితిలో ఉన్నప్పుడు భ్రాంతిలోకి తీసుకుపోయే ఆలోచనలు ఏవి అని ఎరుకతో ఉండి నిర్ణయించుకోవాలి. సరే, దుఃఖము లేదు, సంతోషము లేదు, అటువంటి భావనలు వచ్చాయి, కోపము ఏమీ లేకుండా నిర్మలమైన భావనలు వచ్చాయి, అవి నిజమా, అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను, ఎందుకు ఈ భావనలు వస్తున్నాయి. తటస్థంగా ఉండే భావనలు మనల్ని భ్రాంతిలోకి తీసుకుపోతున్నాయా, ఏవేవో ఊహించుకుని ఏవేవో భ్రాంతిలో ఉండిపోయి అటువంటి ఊహల్లో ఉండేవాళ్ళు బయటకు వచ్చి మామూలుగా బతకడం చాలా కష్టం. చాలామందికి అనుభవం అయిందో లేదో కానీ ఇప్పుడు ఏదైనా ఈ కవితలు రాసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు, తర్వాత అనవసరంగా గొప్పలు చెప్పుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఒక భ్రాంతిలో ఉంటారు. వాళ్ళకి ఏమీ లేకపోయినా ఉన్నాయి,
ఈ అన్నీ ఉన్నా ఏమీ లేవు, ఇటువంటి ఆలోచనలలో అది దుఃఖము కాదు, బాధ కాదు, ఏమీ కాదు. ఒక కంపేర్ చేసుకుంటేనో, లేకపోతే ఏదో విషయాలు వాళ్ళకి కానివి తెచ్చిపెట్టుకొని, లేకపోతే లేనివి ఉన్నట్టుగా ఊహించుకొని, అలాంటి ఊహల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని భ్రాంతిలోకి పడదోస్తున్నాయా, అవి న్యాచురల్గా ఉన్నాయా, సహజ సిద్ధంగా ఉన్నాయా, అసలు అవి ఎందుకు వస్తున్నాయి? అలా ఎప్పుడైతే మీరు ఎరుకతో ఉంటారో అప్పుడు ఆ భ్రాంతిలోకి మిమ్మల్ని తీసుకెళ్లే భావనలు కూడా రావు. వీటికి అన్నింటికి మన మనస్సులో జనరేట్ అయ్యే, ఉత్పన్నమయ్యే ఆలోచనలే. మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం, దుఃఖ స్థితిలో ఉన్నామా, సంతోష స్థితిలో ఉన్నామా, ఇటువంటి భ్రాంతి స్థితిలో ఉన్నామా అని చెక్ చేసుకుని ఎరుకతో మనము అప్పుడప్పుడు దానిని గమనిస్తూ ఉంటే అనవసరమైన విషయాలకు మనము తావివ్వము, సాక్షిభూతంగా ఉండడము అలవాటైపోతుంది. ఎప్పుడైతే అటువంటి భావనలు, ఇప్పుడు ఉదాహరణకి రేపు 10 రోజుల తర్వాత, లేదు ఒక నెల రోజుల తర్వాత ఒక పండగ వస్తుంది, లేదు ఒక బర్త్డే వస్తుంది, మ్యారేజ్ డే వస్తుంది అనుకున్నాం. ఈ 4 నెలల నుంచి మనం ఏం కొనుక్కోలేదు, అసలు బర్త్డే వచ్చినా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, పండుగలు వచ్చినా సెలబ్రేట్ చేసుకోలేదు లాక్డౌన్ వల్ల. ఇప్పుడు ఇంకా పండుగ రాలేదు, ఇంకా సెలబ్రేషన్ బర్త్డేనే అనుకుందాం, రాలేదు, ఒక నెల రోజులు ఉంది. ఇప్పటి నుంచి ప్లాన్లు వేసేసుకుంటాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ బట్టలు కొనాలి, ఏమేమి కొనాలి, ఎటువంటి కలర్లు ఉన్నాయి, నాకు మిగిలినవి ఏవి ఉన్నాయి, ఎలా ఉండాలి. అంటే అదొక భ్రాంతే కదా. ఇంకా రాలేదు, షాపింగ్ పోలేదు, ఏమీ లేదు, ఇప్పుడే ఊహించేసుకోవడం. ఎంత రేంజ్లో కొనుక్కోవాలి, అది ప్లాన్ అంటారా? ప్లాన్ కాదది, ఒక ఊహ. మీరు అనవసరమైన ఇలాంటి ఊహల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, అది ఫలించలేదనుకోండి, బాధపడుతుంది మనస్సు. అప్పుడు ఏమవుతుంది, ఆ బాధలకన్నిటికీ కారణం మీ ఊహలే కదా. కాబట్టి ఫస్ట్ అలాంటి, ఇప్పుడు అలా ఊహల్లో వస్తున్నప్పుడు ఏం చెప్పుకోవాలి మనసుకి, ఇంకా రాలేదు కదా, వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు చూసుకుందాం. మనకి ఏం కలర్లు ఉన్నాయి, ఏం కలర్లు తీసుకోవాలి అనేది 4 రోజులు పడుతుందా ఇంట్లో చెక్ చేసుకోవడానికి? ఏదో 5 నిమిషాలు పడుతుంది. లేకపోతే అక్కడ పోయిన తర్వాత మీకు ఏది నచ్చితే అది కొనుక్కుంటారు. అది దానికి మన ఊళ్ళో ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, లిస్ట్ వేసి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ డిస్కౌంట్ ఉంది అని చెక్ చేసుకుంటామా 10 రోజులు? ఏం లేదు. అదే దేనికి మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఎందుకు మనము అది ఆ కోరిక, ఆ సుఖము తీరకపోతే ఎందుకు బాధపడుతున్నాము, అటువంటి దానిలకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, నా మనసు ఇంకా భ్రాంతి అనే దాంట్లో ఎందుకు ఉంది. ఇప్పుడు బాగా మనకి ఎందులో రావాలి, అయ్యో నేను ఒకటి మంచి విషయాలు తెలుసుకోలేకపోతున్నాను, లేకపోతే ఒక మంచి విషయాలు నేను నేర్చుకోలేకపోతున్నాను, నా మనస్సు అదుపులో లేకుండా ఉంటుంది. ఎప్పుడు ఆత్మజ్ఞానం చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు కాదులే మళ్ళీ చేసుకుందామన్న ఆలోచనలు వస్తున్నాయి దానికే. అలా కాకుండా ఎలా క్రమశిక్షణలో పెట్టుకోవాలి, ఇలా ఉండాలి మన ఆలోచన. ఎప్పుడైతే ఇలా ప్రతిసారి మనము ఇలా అనుకుంటూ ఉంటే ఆ భ్రాంతి తాలూకా ఆలోచనలు వెళ్ళిపోతాయి. నా ఊహ ప్రకారము నాకు అనిపించేది ఏమంటే, ఈ సుఖము సంతోషము కన్నా ఇలా భ్రాంతిలోకి పడదోసే ఆలోచనలే మనకు ఎక్కువ వస్తాయి. కొద్దిగా అంతో ఇంతో అలవాటు చేసుకుంటాం సాక్షిభూతంగా ఉండడం. ఎలా, నేను సెలెక్ట్ చేసుకున్న జీవితమే ఇది, ఇవన్నీ నా కర్మలే అని యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఈ ఊహలని, ఈ భ్రాంతిలోకి పడదేసే ఆలోచనలని మనకు తెలియకుండానే మనము విడుదల చేస్తూ పోతూ ఉంటాము. అవి కూడా ఒక రకమైన కోరికలకు సంబంధించినవే. కాబట్టి అటువంటి భ్రాంతిలో పడదోసే తటస్థమైన ఆలోచనలను కూడా ఎరుకతో గమనించండి. అవి అవసరమా, అది మిమ్మల్ని ప్రజెంట్లో ఉండనీయకుండా చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఎటువంటి ఆలోచనలు మనకు ఉండాలి, ఏవి అనవసరం. ఫస్ట్ మనము మన చుట్టూ ఉండే వాతావరణానికి సంబంధించింది ఎలా ఉంటే మనము
బాగా అనిపిస్తుంది. ఎలా ఉంటే మనము కరెక్ట్గా ఉంటాం, ప్రజెంట్లో ఉండడం, ఆ మూమెంట్కి ఏది అవసరమో అది తీసుకోవడం, ఈ రోజుకి ఏది అవసరమో అది చేసుకోవడం. అలా ఎప్పుడైతే మనము ఉంటామో, అవేర్నెస్తో ఎరుకతో చెక్ చేసుకుంటూ ఉంటామో, అనవసరం అన్నీ అలా పండుటాకులు రాలిపోయినట్టుగా రాలిపోతాయి. అన్నీ వివిధ రకాలుగా ఉంటాయి. వేరువేరు ఆలోచనలు, భావాలు వేరువేరుగా ఉంటాయి. వాటన్నింటి రూపాలే మనోభావాలుగా బయటకు ప్రకటితమవుతుంటాయి. వాటిని ఎల్లప్పుడూ ఎరుకతో గమనిస్తుండాలి. ఎప్పుడైతే మనకు వివిధ మనోభావాలుగా, ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది, మనోభావాలంటే చెప్తున్నా, ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా షాపింగ్ పోవాలి, మనము ఒక చందన బ్రదర్స్కి షాపింగ్ పోవాలనుకుంటే మనకు ఒక రూపం వచ్చేస్తుంది. ఆ షాపింగ్ మాల్ ఎక్కడుంది, ఎలా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయి, సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయి, ఆ భావము, ఆ రూపము అనవసరం ఇప్పుడు మన మనసుకి, మన మెదడుకి. ఎందుకు? అది ఎక్స్ట్రా, అది అనవసరమైన భావాలు, అనవసరమైన పిక్చర్స్ లోపల ఎన్నో క్రియేట్ అవుతున్నాయి. చందన బ్రదర్స్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో 100 క్రియేట్ అయిపోతాయి లోపల. ఆ 100 ఇమేజెస్ మనకు అనవసరం. ఆ 100 షాపింగ్ మాల్కి సంబంధించిన ఊహా చిత్రాలు మనకు అనవసరం. ఇప్పుడు ఎలాగైతే మనము ఒక బొమ్మ కోసము సెర్చ్ చేస్తుంటాం అనుకోండి, ఆ సెర్చ్ బాక్స్లో పోయి, గూగుల్ సెర్చ్లో పోయి మనము ఆ పేరు కొడితేనే ఎన్నో బొమ్మలు వస్తాయి కదా. ఇప్పుడు పులి, టైగర్ అని కొడితే ఎన్నో కొన్ని వందలు వేల బొమ్మలు మనకు ఇమేజెస్ స్క్రీన్ మీద కనబడతాయి కదా. అలాగే మన పలకంలో, ఆ స్క్రీన్లో ఎన్నో వందల పిక్చర్స్ మనకు క్రియేట్ అయిపోతాయి. ఎందుకు క్రియేట్ అయినాయి? మీ భావన వల్ల. మీకు షాపింగ్ అనే థాటే లేకపోతే చందన బ్రదర్స్ అనే షాప్ రాదు. చందన బ్రదర్స్ అనే షాప్ రాకపోతే ఇన్ని వందల ఇమేజెస్ క్రియేట్ కావు. ఈ థాట్ వల్ల ఇవి ఇంత ప్రాసెస్ జరిగింది. థాటే లేకపోతే ఈ ప్రాసెస్ అంతా మనకు శక్తి ఎంత పొదుపు అవుతుందో చూడండి. ఆ ఇమేజెస్కి అంతా క్రియేట్ అవ్వడానికి లోపల మనకు కొంచెం స్థలం కావాలి కదా. ఇలా చెత్తతో అంతా మన బ్రెయిన్ అంతా, మనస్సు అంతా నిండిపోతే మంచి ఎక్కడొచ్చి చేరుతుంది? అవి క్లీన్ అవ్వట్లేదు, క్లీన్ చేసుకోవట్లేదు, తీసేసుకోవట్లేదు మనం. ఇంకా మంచి ఎక్కడొచ్చి చేరుతుంది? కాబట్టి ఫస్ట్ ఏది అవసరం, ఏది అనవసరం, మన మనస్సును వదిలేస్తే ఎన్నో చేస్తుంది ఇట్లాంటివి. కాబట్టి ఫస్ట్ ఈ ఆలోచన అవసరమా లేదా, ఎరుకతో మనం ఎప్పుడైతే ఉంటామో అనవసరమైనవి ఏవీ రావు, అవసరమైనవే వస్తాయి. మీకు చూడండి, ఒక్కొక్కసారి ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటాము, లేకపోతే ఏవైనా చదువుతుంటాము, ఆ మనిషి ఊహా చిత్రం మీకు తెలుస్తూ ఉంటుంది, పేరు గుర్తురాదు. మనిషి ఎలా ఉంటాడు? ఇప్పుడు ఒక పరమహంస యోగానంద అనుకుంటాం, ఆయన పేరు ఒక్కొక్కసారి గుర్తు రాకపోయినా ఇమేజ్ గుర్తొస్తుంది, ఆయన ఎలా ఉంటాడు, ఆయన పిక్చర్ గుర్తొస్తుంది మనకు. పేరు ఒక తొందరగా గుర్తురాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు అది స్టోర్ అయిపోయింది, సేవ్ అయిపోయింది. ఆ పేరు మనం రిట్రైవ్ చేయడానికి, తీసుకురావడానికి మన మెమరీలో నుంచి కొంచెం టైం పడుతుంది, అది జరుగుతుంది. కాబట్టి అలాంటివి అనవసరమైన చెత్త అంటే ఇదే, ఇంకేం లేదు. మన భావనలు, మన ఆలోచనలే. వీటినన్నింటినీ తీసేయండి. గతం తాలూకా అనుభవాలను తీసేయండి. వర్తమానంలో ఏదో జరగబోతుంది అన్న భావనలు తీసేయండి. ప్రజెంట్లో ఉండండి. ప్రజెంట్లో ఉండాలంటే మీరు చేస్తూ ఉండే పని మీద ఎరుక, శ్రద్ధ. ఇంద్రియ నిగ్రహంతో పాటు ముందు తెలిపిన జ్ఞానోదయానికి మూలమైన 7 విషయాలు ఎరుకతో ఉండి పాటించాలి. లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, మనం ఎరుకతో ఉండాలంటే ఏం చేయాలి. ఇవన్నీ
అలా మనం ఎప్పుడైతే పాటిస్తూ పోతామో ఇంద్రియ నిగ్రహము అంటే మన పంచేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు శరీరము నాలుక దీనితో ఏవైతే మనము అట్రాక్ట్ అవుతామో ఆకర్షింపబడతామో వాటిని కంట్రోల్లో ఉంచుకుంటూ మనము ఇంద్రియ నిగ్రహంతో పాటు ఈ విషయ అవగాహన పెంచుకుంటూ పోతే ముందు తెలిపిన విషయాల మీద అవగాహన పెంచుకుంటూ పోతే ఎరుకతో మనము సులభంగా ఉండగలుగుతాము. ఎరుకను పొందకుండా అడ్డుపడేవి సోమరితనం, ఇంద్రియ వాంఛలు, చెడు కోరికలు, మత్తుగా పడి ఉండడం, హుషారుగా లేకపోవడం, కలత చెందడం, అనవసరం చింత మరియు అనుమానం. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం ఈ పాయింట్ని, మళ్ళీ ఇంకొకసారి. ఎరుకను పొందకుండా అడ్డుపడేవి సోమరితనం. ఇప్పుడు కాదులే, ఇప్పుడు ఈ క్లాస్ వినకపోతే మళ్ళీ చూడొచ్చు, ఎట్లా సార్ మనకి ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పంపిస్తారు, అప్పుడు వినొచ్చు. ఇప్పుడేం అవసరమా ఇది, మళ్ళీ విన్నానులే పడుకుందాం, లేకపోతే బయటికి వెళ్ళి హోటల్స్ ఇప్పుడు తెరిచారు కదా టిఫిన్ చేసి వద్దాం, అనవసరం. అంటే మనమే మన మనస్సుని సోమర్తనంలో పడేసుకుంటాము. మనస్సు అలాంటి ఆలోచనలన్నీ ఉత్పత్తి చేస్తుంది. దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ పోతే మనల్ని ఎటువంటి ఆధ్యాత్మికంగా ముందుకు జరగనివ్వదు. సార్ చెప్పాడు ఇలా ఉంది అంటే ఆత్మజ్ఞానము ఒక అరగంట చేయండి అని చెప్పాడు. అరగంటనా, అయ్యో సరే ఓ 10 నిమిషాలు చేద్దాంలే అంతే. లేకపోతే ఒక రోజు చేయండి, పొద్దున్న లేస్తూనే అద్దం తీసుకొని లేచిపోవడానికి బద్ధకం. ఆ అద్దం లేకుంటే మనల్ని మనసులో చెప్పుకుంటే అయిపోతుంది. ఇలా ఈ సోమరితనమే మనల్ని ఎదగనీయకుండా చేస్తుంది. దత్తాత్రేయుడు ఎప్పుడో చెప్పాడు పరశురాముడికి, నిన్ను ఆధ్యాత్మికంగా జ్ఞానం పొందకుండా నీకు అడ్డుపడేవి కామవాసన, కర్మవాసన, సోమరితనం. కామవాసన అంటే పంచేంద్రియాలతో నీకు బంధించే కోరికలు, కర్మవాసన నీవు గత జన్మల్లో చేసుకుని ఉండే కర్మలు, ఇప్పుడు చేస్తుండే కర్మలు, ఎటువంటి పనులు చేస్తున్నావు. తర్వాత నీ సోమరితనం. ఈ మూడు నిన్ను ఎదగకుండా అడ్డుపడతాయి. సోమరితనం దాటేదానికి ఏముండాలి? క్రమశిక్షణ మనస్సు. లేవాలి, ఈ స్నానం చేయాలి, ఆత్మజ్ఞానం చెప్పుకోవాలి, టిఫిన్, ఇలా అది ఒక మనలో ఒక పార్ట్ అయిపోవాలి. ఎప్పుడైతే మీరు సోమరితనానికి మీరు దానికి తావిస్తారో మీ ప్రగతి కుంటుపడిపోయిందనే లెక్క. పోస్ట్పోన్ చేస్తున్నారు, ఈరోజు కాదు రేపు, వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు కాదు రేపే. మత్తు, చెడు కోరికలు అంటే అనవసరమైన విషయాలు, చెడు కోరికలు మన ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడనివి, అనవసరమైన విషయాలను మిమ్మల్ని అట్రాక్ట్ చేసేవి. మత్తుగా పడి ఉండడం, హుషారుగా లేకపోవడం, అనవసరంగా ఎప్పుడు పడుకొని ఉండడము, ఎప్పుడు అలా ఒకటే చూస్తూ ఉండడము, అంటే యాక్టివ్గా లేకపోవడం, వస్తుండే విషయాలను సంగ్రహించడం. ఈ యాక్టివ్గా లేకపోవడం అనేది మన ఆహార విషయంలో కూడా ఉంటుంది. ఎటువంటి ఆహారం తీసుకుంటే మనం యాక్టివ్గా ఉంటాము? సాత్విక ఆహారం, మసాలా లేకుండా ఉండే, ఈ శాకాహారంతో కూడి ఉండే ఫ్రెష్గా ఉండేవి, అలాంటివి తీసుకుంటే యాక్టివ్గా ఉంటాం. కలత చెందడం ఎప్పుడు వస్తుంది? మనము భవిష్యత్తులో ఉంటాం, లేకపోతే గతంలో ఉంటాం. అలా ఉన్నప్పుడు మాత్రమే కలత చెందుతాము. ఎప్పుడైతే మనము అలా ఉన్నప్పుడు, అంటే భవిష్యత్తు అంటే భయం, రేపేమవుతుందో, గతంలో ఇలా జరిగిందే అని దుఃఖం. ఇలా ఈ రెండు ఉన్నప్పుడు మనస్సు కలత చెంది ఉంటుంది. అనవసరమైన చింత,
ఏం జరుగుతుందో ఏమవుతుందో అని అనవసరమైన భయాలు ఏమీ లేకపోయినా మనమే క్రియేట్ చేసుకోవడం. ఇలా అవుతుందేమో 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 అని మీ 10 సార్లు అనుకుంటే అది అయ్యే అవుతుంది. అది మీరు సృష్టించుకుంటారు మీలో మీరే. ఇప్పుడు మీరు ఎవరినైనా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు, నేను పలానా టయానికి వస్తున్నానని చెప్తారు. కానీ ఎలా పోతారంటే ఇంట్లో బయలుదేరే దగ్గర నుంచి నేను ఫోన్ చేసినాను అయినా కూడా ఉంటారో లేదో వాళ్ళు అన్న అనుమానంతో పోతారు. అప్పుడు ఏమవుతుందంటే నిజంగా అంటేనే వాళ్ళు మీరు వస్తున్నారు కదా, ఓ పాల ప్యాకెట్ తెద్దామని బయటికి లాక్ చేసుకొని బయటికి పోయింటారు, అదే టైంలో పోతారు. మీరు ఒక్క నిమిషం కూడా అక్కడ వెయిట్ చేయకుండా రిటర్న్ వచ్చేస్తారు. ఎంతగా క్రియేట్ అవుతాయి మీ ఆలోచనలు అంటే అంత చక్కగా క్రియేట్ అవుతాయి. మీకు ఏముండాలి అక్కడ? నేను వెళ్ళి కలవాలి అంతే. మీరు ఫోన్ చేసినా చేయకపోయినా మీ దృఢ సంకల్పం ఏదైతే ఉంది వెళ్ళి కలవాలి అని, అది నెరవేరుతుంది. అంతేగాని మీరు ఇవన్నీ ప్లాన్లు చేసుకొని ఇవన్నీ మీరు ట్రయల్స్ వేసుకొని పోయే లోపల ఏమవుతుందంటే మీరు ఏదనుకున్నారో అదే అక్కడ సృష్టించబడుతుంది. కాబట్టి మన ఎరుకతో ఉండాలి, ఎరుకతో ఆలోచనలు ఉండాలి, ఎరుకతో మాట్లాడాలి, ఎరుకతో ఉండాలి ప్రతి విషయంలోనూ. సాధన తొలినాళ్లలో ఇంకొక పాయింట్ ఉంది, అనుమానం. అనుమానం మనకి ఎప్పుడైతే వస్తుందో అక్కడ 100% నమ్మకం ఉండదు. మీరు అనుమానపడినప్పుడు మీకు ఎనర్జీ లాస్ ఉంటుంది. ఆ అనుమానం వల్ల విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన ఏవేవో భ్రాంతి వింత కలుగుతాయి. కాబట్టి మీకు 100% దాని మీద నమ్మకం ఉండదు. అనుమానం అనేది ఒక పెద్ద జబ్బులా తయారైపోయి ఇంకా మీకు ప్రతి దానికి అది అడ్డుపడుతూనే ఉంటుంది. అనుమానానికి వెనక మీకేమీ ధైర్యం లేకపోవడం. మీరు ఎప్పుడైతే మీరు చేసే పని మీద ప్రేమతో శ్రద్ధతో చేస్తారో ఆటోమేటిక్గా ధైర్యం ఉంటుంది, మీకు మీ మీద నమ్మకం ఉంటుంది. ఎప్పుడైతే నమ్మకం లేకపోతుందో అప్పుడు అనుమానం మొదలవుతుంది. 1/1,00,000 వంతు అనుమానం ఉన్నా అది అనుమానమే, అది 100% కాదు. కాబట్టి అనుమానం మీరు చేసే ప్రతి పని మీద ధైర్యంగా నమ్మకంతో ప్రేమతో చెయ్యండి, అక్కడ అనుమానం అనేది ఉండదు. సాధన తొలినాళ్లలో ఇవన్నీ అడ్డుపడుతుంటాయి, వీటిని ఎరుక కలిగి దాటుతూ ఉండాలి. ఎవరైనా సాధనా సమయంలో ఇవి అడ్డుకుంటున్నాయంటే వెంటనే వాటిని కనిపెట్టి అదుపులో ఉంచుకోవాలి. దీనికంతా ఎరుక అవసరం. ఎప్పుడైతే మనము స్టార్టింగ్ దీనిలలో ఈ సాధనలో ఎరుకలో ఉన్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఇవన్నీ అడ్డుపడతాయి. సోమర్తనంగా ఉండడం, అనుమానం, ఏంటో ఆ మాస్టర్ చెప్పిపోయాడు నిజంగా ఇది అవుతుందా, ఈ 4 లైన్లు ఆత్మజ్ఞానం చదివితే మనకు ఆరోగ్యం బాగుపడిపోతుందా, మన జీవితాలు బాగుపడిపోతాయా, అనుమానం. మీరు అనుమానంతో చేస్తే ఏ పని కాదు. ధైర్యం, నేను చేసే పని మీద నాకు నమ్మకము, మనం ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నామో విషయ పరిశీలన, ప్రతి విషయంలోనూ ఎరుక. ఎప్పుడైతే మనం ఎరుకతో ధైర్యంతో పనులు చేసుకుంటూ పోతామో నమ్మకంతో అన్నీ మనకు కరెక్ట్గా వస్తాయి.